ముంబైలో ఉన్న అతి పురాతనమైన దేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ముంబాదేవి ఆలయం ముంబైలో ఉన్న అతి పురాతన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం దాదాపు 400 ఏళ్ల నాటిది అని చెప్పుకుంటారు. ఈ ఆలయంలో పార్వతీదేవి స్వరూపమైన మరాఠీల దేవత ముంబాదేవి కొలువై ఉన్నారు. కొన్ని పౌరాణిక కథల్లో ముంబాదేవి పేరు మనకు వినిపిస్తుంది. ముంబాదేవి పేరు మీదగానే ముంబై అనే పేరు వచ్చింది అని చెప్తారు. అప్పట్లో జీవించిన కోలీ అనే తెగ ప్రజలు ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఈ ఆలయం మొదట బోరిబందర్ ప్రాంతంలో కట్టారు. అయితే బ్రిటిష్ పాలనలో 1737లో భూలేశ్వర్ ప్రాంతానికి మార్చారు. ఇప్పటికీ ఆలయం అక్కడే ఉంది. ముంబై నగరానికి ముంబాదేవత పేరు మీదగానే నామకరణం జరిగిందని చెప్తారు. బ్రిటిష్ కాలంలో దీన్ని బాంబే అని పిలిచేవారు. స్థానికులు మాత్రం ముంబై అనే పిలిచేవారు. ఇక 1995లో బాంబే నుంచి ముంబై అని అధికారికంగా పేరు మార్చుకుంది ఈ నగరం. ముంబాదేవికి భక్తులు ఆలయాన్ని నిర్మించి తమ ఇష్టదైవంగా కొలుచుకునేవారు. గర్భాలయంలో అమ్మవారు సింహవాహనంపై వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో ఎర్రటి వస్త్రాలను ధరించి అష్టభుజాలతో భక్తులకు దర్శనమిస్తారు. ముంబాదేవి 8 చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో కమలం, విల్లు, బాణాలు, కత్తి ఇలా రకరకాల ఆయుధాలను ధరించి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది. ముంబాదేవిని సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగానే భావిస్తారు. ముంబై నగరాన్ని సముద్రపు అలల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, సముద్రదేవుని కోపం నుంచి ఈ అమ్మవారే కాపాడుతారు అని పురాణాలు వివరిస్తున్నాయి. పురాణం ప్రకారం ముంబైని కాపాడే పోషక దేవతగా ముంబాదేవి ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో ముంబై ప్రాంతంలో వ్యవసాయం, చేపలు పట్టడం వంటి పనులు చేసుకుంటూ అందరూ జీవించేవారు. తమను కాపాడమని ముంబాదేవిని తమ కులదేవతగా పూజించేవారు. అమ్మవారు తుఫానులు, ప్రమాదాల నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందనేది వారి నమ్మకం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ముంబైకి ముంబాదేవి పేరు పెట్టడం వెనక ఒక పురాణ కథనం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ముంబాకర అనే భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. అతను దేవుళ్లను, మానవులను హింసించేవాడు. దేవతలు ముంబారాకుని బాధల నుంచి ఉపశమనం కలిగించమని కోరుతూ ఆదిశక్తిని ప్రార్థించారు. అప్పుడే అమ్మవారు ముంబాదేవిగా అవతారమెత్తి ఆ రాక్షసుడితో భీకర యుద్ధం చేసి అతన్ని సంహరించింది. అందుకే ముంబాదేవత గౌరవార్థం ఈ నగరానికి ముంబై అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ముంబాదేవిని కొలిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ముంబైని కాపాడే ముంబాదేవి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.